వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ అవుతారా లేదా అని చెప్పేసి గత కొన్ని నెలలుగా కూడా సస్పెన్స్కి దారితీసింది. ఎందుకంటే సిద్ధరామయ్య వర్గం అంతా ఒక సైడు, డీకే శివకుమార్ వర్గం అంతా ఒక సైడు. ఇప్పటికీ దాదాపుగా 3 నుంచి 4 సార్లు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఢిల్లీలో ఏం జరుగుతుందని చెప్పేసి గత 2 రోజులు దానికి ఒక తెరబడిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో డీకే శివకుమార్ సీఎంగా ఇకపైన కర్ణాటకలో కొనసాగే అవకాశం ఉంది. కర్ణాటకలో ఆ రోజు అధికారంలో వచ్చిందంటే దానికి కారణం డీకే శివకుమార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, లాయల్టీగా, అలాగే ఇటు సోనియా గాంధీకి నమ్మిన బంటుగా, అలాగే కర్ణాటకలో తను గతంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ సిద్ధరామయ్యకి ఒక అధిష్టానం సీఎంగా మళ్ళీ తనకి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో కష్టపడ్డది డీకే శివకుమార్ అయితే సిద్ధరామయ్యకి సీఎం ఎలా ఇస్తారు అని చెప్పేసి అంటే ఆ మధ్యకాలంలో చాలా వరకు డీకే శివకుమార్ వర్గీయులంతా కాంగ్రెస్ పార్టీ పైన ఫైర్ అవ్వడం అనేది జరిగింది. అది కాలక్రమేణా సో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య కావచ్చు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అని చెప్పేసి కూడా వార్తలు రావడం అనేది జరిగింది. ఇంకా ఎన్నికలకు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి ఏది కర్ణాటకలో. సో ఈ 2 సంవత్సరాలు అయినా సరే డీకే శివకుమార్కి పగ్గాలు అప్పగిస్తే డెఫినెట్గా మరో 5 సంవత్సరాలు కర్ణాటకలో పార్టీ బతికే అవకాశం ఉన్నట్లు కూడా విశ్వసనీయమైన సమాచారంతో డీకే శివకుమార్ పేరుని ఫైనల్ చేశారు. అయితే నేను కేసీ వేణుగోపాల్ గారు మాత్రం సిద్ధరామయ్యని సీఎంగా కొనసాగుతారని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో మరి ఆ స్టేట్మెంట్ వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే రాజకీయాల్లో అవునంటే కాదంటాం, కాదంటే అవును అంటారు. సో ఒకరి పేరు చెప్పి సడన్ గా రాత్రికి రాత్రే సీఎం పేరుని కూడా కాంగ్రెస్ పార్టీలో మార్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ గతంలో మనం కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల్లో 5 మంది సీఎంలని మార్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీలో. సో కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, జాతీయ పార్టీలో ఏదైనా సరే అసాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఇప్పుడు రేపటికి రేపే ఒకవేళ భారతీయ జనతా పార్టీ దాదాపు 21 స్టేట్లలో ఉందనుకోండి. సో రేపటికి రేపే 21 స్టేట్లలో వారికి నచ్చిన వాళ్ళని సీఎంగా కూర్చోబెట్టే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపుగా ఇప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రేపన్నా డీకే శివకుమార్కి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇకపైన ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే లింగాయత్ ఓట్ బ్యాంక్ అనేది కర్ణాటకలో చాలా కీలకం. సో లింగాయత్ ఓట్ బ్యాంక్ వన్ సైడ్ పడ్డది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కర్ణాటకలో గెలవడం అనేది జరిగింది. దానికి హామీగా డీకే శివకుమార్. ఇప్పుడు డీకే శివకుమార్ గనక సీఎం అవుతే మళ్ళీ లింగాయత్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉండే చాయిసెస్ ఉంటాయని చెప్పేసి అంటే వారికి తోచినట్టు కొన్ని విశ్లేషణలు చేసి సర్వేలు చేపించి డీకే శివకుమార్ పేరుని దాదాపుగా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి రేపు కనుక డీకే శివకుమార్ పేరు ఖరారు చేయకపోతే డీకే శివకుమార్ వర్గీయులంతా ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ సిద్ధరామయ్య గారు కూడా మంత్రులతో కావచ్చు, వారి ముఖ్య అనుచరులతోటి రేపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. మరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఇంకేమైనా సంచలనాలు జరుగుతాయా, లేకపోతే డీకే శివకుమార్ పేరుని ఫైనలైజ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.